ఇది కటింగ్ ఎట్లా కోత కోసారండి మీరు ఇప్పుడు? ఇది కోసానండి. కోత అయిపోయింది ఇప్పుడు? అయిపోయిందండి కటింగ్. ఓకే, కోత ఎట్లా తెగుతుందండి? కాయ మంచి కాయ లాగితే ఎమ్మటే వచ్చేస్తుందండి. ఉట్టిగా అయితే ఊడట్లేదు, లాగితే ఊడట్లేదు. లాగితే మాత్రం సులువుగా వస్తుంది. మంచి జంటకాయలు ఉన్నాయండి. దగ్గర కాపండి. తాలుగాయలు లేవండి. సూపర్ ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. ఒక్కొక్క కాయలు కలిసి 80 గింజలు వరకు ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు అరెకరంలో మీరు కోత పడ్డది కదండి, మీకు ఎన్ని క్వింటాలు కోసి ఉంటారండి మీరు? ఇప్పుడు 5 క్వింటాలు కోసారు. కోయటం 5 క్వింటాలు అరెకరంలో అప్పుడే కోసేసానండి. ఇప్పుడు పంట మీద ఎంత ఉండొచ్చండి అందాజ? మీ అంచనా, మీ అనుభవంలో చెప్పండి. 20 ఉంటాయి అనుకుంటానండి. ఇప్పుడు 20 క్వింటాలు కాయలు మీకు అందాజుగా ఉంటాయి. అవునండి. సో ఈ ఎత్తున ఉన్నా మనకి 25 క్వింటాలు పంట వస్తుందండి. గ్యారంటీగా అరెకరంలో 25 క్వింటాలు మీకు వచ్చినట్టే. అంటే విత్తనం మంచి బరువు కూడా వస్తున్నట్టు. కలర్ కూడా బాగుందండి. కలర్ లేదండి. ఇప్పుడు ఆరబెట్టినాయి బాగుంది. ఎండినాయండి కాయలు? ఎండినట్టే అండి. ఎండినట్టే. ఓకే, అయితే కలర్ బాగుంది, పంట దగ్గర కాపు, విత్తనం కూడా పొడవండి. కాయ కూడా పొడుగు, సన్నం పొడుగు. మన మిర్చి విత్తనంలో ఉండాల్సిన క్వాలిటీలు అన్ని ఉన్నాయండి. విత్తనానికి కలర్ బాగుంది, విత్తనాలు తూకం వస్తుంది. అవునండి. ప్లస్ పొడుగుంది, ఆగట్లేదండి. ఎదుగుతూనే ఉంది, కాస్తూనే ఉంది. ఓకే ఓకే అండి. సో ఇది మరి వచ్చేది వేస్తారండి? వేస్తానండి. ఇది ఓకే ఓకే. సెసిల్ సీడ్ వారి దుర్గా అండి. ఇది సెసిల్ సీడ్ వారి దుర్గా. ఓకే అండి, ధన్యవాదాలు. ఇంకా అన్ని కాయాలన్నా పడతానే ఉంది పూత. అసలు ఇది ఆగట్లా చెట్టు. ఇప్పుడు దారి లేదండి. మన వీళ్ళు కొంచెం తీసి ఎటు వదిలేశారు.